గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసు పెట్టి ఇరికించారని, అందుకే కోర్టు ఆ కేసును కొట్టివేసిందని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో గల ఫైబర్ నెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో టెరాస్ సాఫ్ట్ సంస్థపై ఒత్తిడి తెచ్చారనే అభియోగాలపై గత ప్రభుత్వం కేసు పెట్టిందన్నారు. టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్ పై తప్పుడు కేసులు పెట్టి వేధించారన్నారు. కులాల ప్రాతిపాదికన ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరికించేందుకు జగన్మోహన్ రెడ్డి తప్పుడు ఫిర్యాదులు చేసి అక్రమంగా కేసు పెట్టించారన్నారు. గతంలో మాజీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తే ఎండీ ఫిర్యాదు ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్లో కాలం 6లో రాశారన్నారు. ఫిర్యాదులో ఎక్కడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు లేకపోయినా కక్షపూరితంగా వ్యవహరించారన్నారు. తీసుకుంటాం బాగా నోటీస్ ఇచ్చాను, డబ్బులు లేవంట, నోటీస్ ఇవ్వలేదు. డెఫినెట్గా వీళ్ళు ఇప్పుడు 15 days టైం ఇచ్చాము. ఇప్పుడు మేము ఇంత అది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మా పొలిటికల్ గవర్నెన్స్ ఒకటి పాయింట్ నెంబర్ 1 మా ముఖ్యమంత్రి గారు క్లియర్ చెబుతున్నారు, మనం ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు, 1-2 సార్లు అవకాశం ఇమ్మంటున్నారు. ఇప్పుడు మేము ఎవరి మీద లాస్ట్ టైం గవర్నమెంట్ మాదిరి గోడలు దూకో లేదా ఎఫ్ఐఆర్ల పేరు లేకపోయినా కూడా ముందు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ల పేరు పెట్టాలో గోడలు దూకి అర్ధరాత్రులు పోయి మేము అరెస్ట్ చేయలేదు. మేము ప్రాపర్గా నోటీసులు ఇస్తున్నాము, సమాధానం చెప్పంటున్నాము, వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇస్తున్నాము. సో అదంతా ఎగ్జాస్ట్ అయిన తర్వాత మేము చర్యలు చేస్తున్నాం తప్పితే ఎక్కడ కక్షపూరితంగా ఎక్కడ ఏ రోజు వెళ్ళట్లేదు. వెళ్ళొద్దు అన్నదే మాకు వచ్చిన డైరెక్షన్స్. అది నా డిపార్ట్మెంట్కనే కాదు, ప్రతిసారి కూడా అలాంటి డైరెక్షన్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి మేము యాంపిల్ టైం ఇస్తున్నాము. వాళ్ళకై వాళ్ళు వచ్చి తప్పు తెలుసుకొని తప్పు చేశారు, వచ్చి ఇస్తే బాగుంటుంది. అయినా కూడా మేము కావాల్సినంత టైం ఇస్తున్నాం. ఆ సమయాన్ని కూడా వాళ్ళు వినియోగించుకొని రెస్పాండ్ కాకపోతే డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. ఎఫ్ఐఆర్ అండ్ మీన్ టు సే టేక్ యాక్షన్ అంటే లేక చట్టపరంగా ఏం చర్యలు చేపట్టాలి అవన్నీ చేపడతాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కావచ్చు, మిగతా అన్నీ కూడా చేస్తాం. సో లేట్ అవుతుంది కాబట్టి మేము చేయట్లేదు ఆపేసామనుకోవద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే కక్షపూరితంగా వెళ్ళకూడదు. మనం వాళ్ళ రాజ్యాంగ పరంగా వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తున్నాం. ఇన్ దట్ ప్రాసెస్ మనం ఆగుతున్నాం తప్పితే వేరే ఉద్దేశం కాదు. నిన్న మంత్రి గారు వచ్చేసి దాదాపు 2 గంటల పాటు రివ్యూ చేయడం జరిగింది మొత్తము. సో మోటివ్ అదే కదా, ఇంతకుముందు నేను కూడా చెప్పాను. నిన్న మంత్రి గారు వచ్చేసి క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన కనెక్షన్స్ కావచ్చు, రాష్ట్రం మొత్తం ఇంటర్నెట్ కావచ్చు క్వాలిటీగా ఇవ్వాలనేది పెట్టుకున్నాం. దాని మీద వర్క్ స్టార్ట్ చేసాం, చేస్తున్నాం. అంటే సెటప్ బాక్స్లు ఏమంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక్క బాక్స్ కూడా కొనలేదు. అది ఇప్పుడు కొంటున్నాం. మొత్తం టెండర్స్ కూడా కాల్ ఫర్ చేస్తున్నాం. ఒక 4-5 రోజుల్లో మేము బాక్సులు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి మా దగ్గర అది చెక్ చేసుకోమని చెప్తున్నాం. ఒకసారి అది అయిపోయిన తర్వాత వీల్ కాల్ ఫర్ టెండర్స్ వాటికి కూడా. అదే ప్రాసెస్ ఇనిషియేట్ చేసాం. మళ్ళీ డివేట్ అవుతుంది, అది వేరే సబ్జెక్ట్ నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? దాన్ని థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పొలిటికల్ చెప్పండి, పొలిటికల్ సబ్జెక్ట్ కదా.